ఇంత టెంప్టింగ్ పర్సనాలిటీకి టెస్ట్లు ఎందుకే? నేనైతే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటా. షటప్. టెస్ట్ డ్రైవ్ చేయకుండా కొనే కార్నే కమిట్ అవును, ఇంకా కాబోయే మొగుడిని ఎందుకు కమిట్ అవుతాను? హాయ్ అంజలి గారు. హాయ్ గర్ల్స్. ఏంటి లేటు? సారీ అండి, ట్రాఫిక్స్ కొంచెం ఎక్కువ ఉంటేను. ట్రాఫిక్సా? గ్రాఫిక్స్ లాగా ట్రాఫిక్స్ ఏంటి? బాబు గారు మీరు ఇంగ్లీష్ లో జోకులు వేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ అన్నమాట. ఎస్ ట్రాఫిక్ అయినా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలండి. ఓహో, దాంతో పాటు కొంచెం టైం సెన్స్ కూడా ఉండాలి. కరెక్ట్. ఇంతకి తను డ్రైవరే కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? అతను డ్రైవరే కాదు, నా చైల్డిష్ ఫ్రెండ్ కూడా. చైల్డిష్ ఫ్రెండా? మళ్ళీ ఇంగ్లీష్ జోకా? అదే. అవును, మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే చిన్నప్పటి నుంచి ఒకే డిష్ లో తిని పెరిగామన్నమాట. అందుకే చైల్డిష్. వావ్, వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బ్యాడ్ జోక్. రా, నువ్వు పానీపూరి తినాలి. పానీపూరి అంటే? మీకు పానీపూరి అంటే ఏంటో కూడా తెలీదా? పానీ తెలుసు, పూరి తెలుసు, కానీ రెండు కలిపితే ఎలా ఉంటుందో తెలీదు. ఎలా తెలుస్తుంది బాబు గారు, మీరు ఫారెన్ లో పెరిగారు కదా. ఎస్ అయినా టెస్ట్లని పిలిచి పిచ్చి తినలేని ఏంటండి? మన టేస్ట్లు కలవడం కూడా టెస్టే. నాకు ఇలాంటి సింపుల్ థింగ్స్ అంటే ఇష్టం. తింటావా తినవా? తినేద్దాం. ఇది పూరి. పూరి అంటే పెద్దదిగా ఉంటుంది కదా, ఇదేంటి చిన్నదిగా ఉంది? లో బడ్జెట్ లో చేశారా? పానీపూరిలో పూరి ఇంతే ఉంటుంది. హౌ నైస్ రే, హౌ క్యూట్ ఇట్ ఇస్. ఇట్ ఇస్ సో ఫన్నీ బాబు గారు. చూడు, దీన్ని నువ్వు తినాలి. ఇంతేనా? ఇంత సింపులా? వెయిట్, నీకు 5 ఛాన్సెస్ ఇస్తున్నాను. పానీపూరిలోంచి చుక్క నీరు కూడా కింద పడకుండా తినాలి. కనీసం ఒకటైనా. స్టార్ట్. సరే. బాబు గారు ఇంత పొల్యూషన్ లో పానీపూరి తింటారా? ఇస్ ఇట్ నెసెసిటీ? పొల్యూషన్ కన్నా నా పెళ్లికి సొల్యూషన్ ఇంపార్టెంట్ గిరి. ఐ వర్షిప్ యు బాబు గారు. చాలా కష్టం గిరి. ఏం యాక్ట్ చేస్తున్నావురా? బాగా సెన్సిటివ్గా ఉన్న అంజలి గారు. తెచ్చిదానా బాబు గారు, ఛాన్సులు అయిపోతున్నాయేమో. మొదలు. అంజలి గారు పాస్ అయిపోయా. పెళ్లి కన్ఫామా? ఏంటి, పానీపూరికే పెళ్లి చేసేసుకుంటారా? పోనీ పానీపడి యుద్ధం అని చెయ్యాలా? కాదు, కమ్. వాట్ ఇస్ దిస్ గ్రీన్ బాల్స్? అవి బాల్స్ కదా బాబు గారు, పుచ్చకాయలు. అంటే వాటర్ మిలన్. వాటర్ మిలన్స్? వాటర్ మిలన్స్ రెడ్ గా ఉంటాయి కదరా గిరి? చూస్తే పచ్చగా ఉంటుంది, కోస్తే ఎర్రగా ఉంటుంది. అవునా? వావ్, ఇట్స్ రెడ్ ఇన్సైడ్ రా గిరి. వాట్ ఏ వండర్ రా. ప్రకృతి సార్. పాపం, అతనికి పుచ్చకాయ ఎలా ఉంటుందో కూడా తెలియదే. ఇప్పుడు నేనేం చేయాలి అంజలి గారు? ఒక్క పీస్ తింటే చాలు. 3 ఛాన్సెస్. రెడ్ కనపడకూడదు, ఒక్క ముక్క కింద పడకూడదు. స్టార్ట్. చాలా కష్టం అంజలి గారు, కింద పడిపోతుందేమో. నా టెస్ట్లన్నీ ఇలా కష్టంగానే ఉంటాయి. గిరి తినేసారా? ఇట్స్ లైక్ ఏ హాఫ్ మూన్ రా. ఇట్స్ బ్యూటిఫుల్ బాబు గారు. గుడ్, నీ పట్టుదల నాకు నచ్చింది. Thanks. నెక్స్ట్ టెస్ట్. ఆటో. అలా చూస్తాడేంటి? షిట్, ఐ కాంట్ బిలీవ్ దిస్. వాట్ హ్యాపెన్ బాబు గారు? దీనికి 3 వీల్స్ ఉన్నాయంట్రా, 4th వీల్ ఏది? అంటే ఆటోలో 3 వీల్స్ ఉంటాయి బాబు గారు. మరి బ్యాలెన్స్ ఎలా అవుతుందిరా? అంటే ఇంతవరకు ఆటోనే చూడలేదా? ఆటోమేటిక్ కారు తప్ప ఆటోల గురించి నాకు తెలియదు. ఇట్స్ పూర్ మచ్ వెహికల్ బాబు గారు. అవునా? స్కూటర్ కి టెంటేసినట్టుందిరా. ఆపండి. నా ఆటో నీకెంత వింతగా ఉందో, నీ మాటలు కూడా నాకు అంతే వింతగా ఉన్నాయి. ఇంకెక్కువ వెళ్దాం. బాబు గారు ఆపు, ఫ్రంట్ లో కూర్చో. వావ్, వాట్ ఏ బ్రీజ్. గాలి వస్తుందా? డోర్స్ తీసేసారా? రోడ్డు చూడు. తెలుసు. ఆటో అంటే తెలీదన్నా, ఎలా స్టార్ట్ చేసావు? అంటే కాళ్ళ దగ్గర అడ్డంగా ఉంటే అవతల పడేద్దాం లాగా, అది స్టార్ట్ అయింది. మై గాడ్, దీంతో స్టార్ట్ చేస్తారా? ఇంత పెద్ద కియా. ఆటో అంటే నీకు నిజంగానే తెలీదా? ముందు పోనీ. అమ్మయ్యా, సేఫ్ గా తెచ్చేసావు. ఎంత? 100. సీటుకి 3గా. మంది షేర్ ఆటో బ్యాచా? కనిపెట్టేశావా? కాదు, కన్ఫర్మ్ చేశా. ఇందాకే డౌట్ వచ్చింది. భయ్యా, ఈ తెలివితేటలు నా మీద కాకుండా నీ మీద వాడుకుని ఉంటే ఈ పడికి పెంచుగాలు తిరుగుతుండేవాడివి. పాపం, ఆటో తాగిపోయావు. పేమెంట్ ఇచ్చేయి. ఇలాగే కదరా డబ్బున్న అమ్మాయిలందరూ దేకించేస్తున్నారు. ఆలేం తక్కువ కాదు, ఒకసారి పడితే పాకించేస్తారు. కథలు చెప్తారు. మై గాడ్, ఇంతమంది జనం ఉన్నారేంటండి? ఎందుకలా కొట్టుకుంటున్నారు? కొట్టుకోవట్లేదు, కొనుక్కుంటున్నారు. కొనుక్కోడానికి కొట్టుకోవాలా? దిస్ ఇస్ అ బజార్. నువ్వు వెళ్ళి ఆ చివరున్న సలీం బ్యాంగిల్ షాప్ లో 4 డజన్ బ్యాంగిల్స్ తీసుకురావాలి. అంతేనా? కాదు, ఇక్కడికి వచ్చేలోపు ఒక్క బ్యాంగిల్ పగిలినా నువ్వు ఫెయిల్ అయినట్టే. బ్యాంగిల్స్ అడిగారు, బానే ఉంది. మళ్ళీ ఈ బ్యాంగ్ ఏంటండి? పాపమే, మనమే ఈ క్రౌడ్ లో పగలకుండా తేలేం. ఇంపాసిబుల్. ఈ అంజలిని ఇంప్రెస్ చేయడం కూడా ఇంపాసిబులే. స్టార్ట్. బాబు గారు నలిగిపోతారేమో బాబు గారు.
తప్పదురా ఈవెంట్ సాటిస్ఫై చేయడానికి ఎంత సాక్రిఫైస్ కైనా రెడీ. బాబు గారు తప్పండి 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 తప్పండి. బ్లాక్ టికెట్ వల్ల ఎలా వెళ్ళిపోతున్నాడు. ए बुलबुल रात को घर आजा बिरयानी खाएंगे बिस्तर गरम करेंगे బేషరం. ए भाई दुकान के सामने क्या गड़बड़ कर रहे भाई? तेरे को क्या बे నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకు అతను అనవసరంగా ఇబ్బంది మై పెడతావ్? గుడ్నెస్, అటు చూడండి. ఇక నువ్వు పెళ్ళికి ప్రిపేర్ అయిపోవచ్చే. వీడు ప్రతిసారి గెలిచి నా ఈగో దెబ్బతీస్తున్నాడు. బాబు గారు టిప్పులు మరి తగిలాయా? వాళ్ళకి తగిలే అంతేలేండి, ఎప్పుడు పక్కన ఉన్న వాళ్ళకే కదా బొక్క. చెక్ చేసుకోండి, ఒక్కటి కూడా పగలలేదు. మరి టెస్ట్లన్నీ పాస్ అయినట్టేనా? సెమీఫైనల్స్ దాకా వచ్చావు, ఫైనల్స్ అయ్యాక ఫైనలైజ్ చేస్తా. నా కాల్ కోసం వెయిట్ చేయి. భయ్యా టెస్ట్ మ్యాచ్లు ఎన్నో చూశాను కానీ ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని టెస్ట్లా? ఒక్కసారి మనది అనుకున్న తర్వాత ఎన్ని టెస్ట్లకైనా రెడీ బాబాయ్. పోరితో మనకెందుకని కామ్గా ఉన్నా కెలికినో ఇప్పుడు పట్టుకుంటా. వీడేమైనా పీక్తాడా? వద్దన్న